జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జాహిద్ అలీ. ఫ్రెండ్స్, ఈరోజు మనము కొత్త నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ నోటిఫికేషన్లో మీరు 12th క్లాస్ పాస్ అయినా అప్లై చేయొచ్చు, అంటే డిగ్రీ పాస్ అయినా అప్లై చేయొచ్చు. బట్ 10th క్లాస్ ఎవరితో పాస్ అయినారో వీళ్ళు అప్లై చేయడానికి ఛాన్సెస్ లేవు. చూసుకోండి, నోటిఫికేషన్ చూసుకుంటే మనకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం విడుదల అవ్వడం జరిగింది. మీకు ఇంటర్ అండ్ డిగ్రీ పాస్ ఉంటే చాలు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది నా చిన్న రిక్వెస్ట్. మీకు సబ్స్క్రైబ్ చేస్తే ఏమైనా డబ్బులు పోతాయంటే డబ్బులు పోవు కదా, అది మీకే బెనిఫిట్. ఎందుకంటే నేను ఏ క్లాసెస్ కానీ, ఏ ట్రిక్ కానీ, లేకుంటే ఏ నోటిఫికేషన్ గురించి మీకు ఏమైనా అప్డేట్ ఇస్తే ఫస్ట్ మీ దగ్గరే అది వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. చూసుకోండి, నోటిఫికేషన్ గురించి నేను డీటెయిల్గా చెప్తా. దాంతోపాటు మనకు ఎవరైనా మన వాట్సాప్ ఛానల్లో అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను ఫాస్ట్ అప్డేట్స్ మీకు పంపిస్తాను అక్కడ. తర్వాత మీకు ఈ పీడిఎఫ్, ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ మరి అక్కడే మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. పిన్ చేసి పెడతా, డౌన్లోడ్ చేసుకోండి. మన డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి అండ్ కామెంట్ సెక్షన్లో పెడతా, వెళ్ళి జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. చూసుకుంటే మనకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. చూసుకుంటే పోస్ట్ ఆఫ్ నేమ్ వచ్చేసి మనకు 9 రకాల పోస్ట్ ఉన్నాయి. దాంట్లో వచ్చేసి సైంటిస్ట్ డి, సైంటిస్ట్ సి, సైంటిస్ట్ బి, అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టాక్సోనోమిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫీల్డ్ అసిస్టెంట్. చూసుకుంటే ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్కి 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. దేనికి? ఫీల్డ్ అసిస్టెంట్కి. టోటల్గా మనకు 51 వేకెన్సీస్ ఉండడం జరిగింది. తర్వాత శాలరీ చూసుకుంటే మన దానికి చూసుకుందాం. ఫీల్డ్ అసిస్టెంట్కి చూసుకుంటే మనకు 38,000 ప్లస్ మనకు శాలరీ రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి హయ్యెస్ట్ దేనికి వస్తుందంటే సైంటిస్ట్ డీకి మనకు హయ్యెస్ట్ శాలరీ వస్తుంది. 1,71,597 మనకు శాలరీ రావడం జరుగుతుంది. సైంటిస్ట్ డీకి 148, సైంటిస్ట్ బికి 125 మనకు శాలరీ రావడం జరుగుతుంది. తర్వాత చూసుకుంటే మనము ఎప్పటి నుండి అప్లై చేయాలి? ఏం లేదు, ఈ అప్లికేషన్కి వచ్చేసి మనము ఆన్లైన్లో అప్లై చేయాలండి. ఆన్లైన్లో అప్లై చేయడానికి ఈ లింక్ మీకు ఉంది కదా, ఈ లింక్తో మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ద డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అలాంగ్ విత్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అప్లోడ్ ఆన్ ది CPCM. చూసుకుంటే మనం ఎప్పటి నుండి అప్లై చేయొచ్చు అంటే ఆగస్టు 24 నుండి, నిన్నటి నుండి మనము సెప్టెంబర్ 7 వరకు అప్లై చేయొచ్చు. మనకు 13 days టైం మాత్రమే ఉంది. ఎవరైనా అప్లై చేద్దాం అనుకుంటే అప్లై చేసుకోండి. ఎందుకంటే దీనికి అప్లికేషన్ ఫీజు అంటూ మరి ఏమీ లేదు. తర్వాత ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎవరైతే మనకు ఫీల్డ్ అసిస్టెంట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వీళ్ళకు ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎవరైతే 18 years to 27 years మధ్యలో ఉన్నారో వీళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. మీ ఏమైనా ఏజ్ రిలాక్సేషన్ ఉందంటే ఏజ్ రిలాక్సేషన్ అంటూ ఏమీ లేదు. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్కి మనం క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు 10th + 12th క్లాస్ పాస్ అయినా చాలు. సైన్స్లో విత్ 55% మీకు అగ్రిగేట్ ఉంటే చాలు. తర్వాత మీకు సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అట్లాంటి ఏమి ఉండాల్సిన అవసరం లేదు. బట్ మీకు నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ వాటర్, వేస్ట్ వాటర్ శాంప్లింగ్ అండ్ సింపుల్ ప్రిజర్వేషన్, మీకు ఈ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత డేటా ఎంట్రీకి ఆపరేటర్కి చూసుకుంటే మీకు 32 హైయెస్ట్ 18 to 32 years ఏజ్ ఇచ్చారు. తర్వాత 57,000 మీకు 498 శాలరీ రావడం జరుగుతుంది. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీనే BCA చూసుకుంటే మనకు బ్యాచిలర్ డిగ్రీ సైన్స్లో ఉండాలి, లేకుంటే BCAలో ఉండాలి. అది మరి ఫస్ట్ డివిజన్లో మనం పాస్ అయ్యి ఉండాలి. షెల్ హ్యావ్ ది స్కిల్ టెస్ట్ ఇన్ ది MS ఆఫీస్, వర్డ్, ఎక్సెల్. వీళ్ళకు ఎవరితో డేటా ఎంట్రీ ఆపరేటర్కి అప్లై చేస్తారో వీళ్ళకు స్కిల్ టెస్ట్ వచ్చేసి కండక్ట్ చేస్తారు. తర్వాత టాక్సోనమిస్ట్ చూసుకుంటే, తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్ చూసుకుంటే ఇవన్నీ మొత్తం మనకు మా క్లాస్ మాస్టర్స్ ఎన్విరాన్మెంట్, అవి మాస్టర్స్ మనం ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో చేస్తుంటే మనము ఈ నోటిఫికేషన్ ఏమంటుందంటే ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. తర్వాత చూసుకుంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు CPCB
నుండి మనకు ఎప్పటి నుండి అప్లై చేసుకోవచ్చు అంటే 24 లాస్ట్ డేట్ 7. తర్వాత ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ చూసుకొని మనకి ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుందంటే ఢిల్లీలో ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్లై చేసుకోవాలంటే ఈ వెబ్సైట్లో మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలోనే మీకు ఎలా అప్లై చేయాలో అండ్ లింక్ ఎలా ఓపెన్ చేయాలో మరి చూపిస్తాను. చూసుకోండి. ద క్యాండిడేట్స్ ఆఫ్ ఏ ఓన్లీ ఇండియన్ నేషనాలిటీ కెన్ బి అప్లై. మన ఇండియా వాళ్ళు మాత్రమే అప్లై చేయొచ్చు. దెర్ ఈజ్ ఏ నో అప్లికేషన్ ఫీజ్ ఆఫ్ ఎనీ పోస్ట్ అప్లై. ఏదైనా దీనికి అప్లికేషన్ ఫీజు ఏముందా బ్రో అంటే దీనికి అప్లికేషన్ ఫీజు అంటూ ఏమీ లేదు. ద క్యాండిడేట్స్ మస్ట్ క్యారీ ది ఒరిజినల్ ఫోటో ఐడి ప్రూఫ్ విత్ ది బిహైండ్ ది మెన్షన్ అప్లై. ఇది వదిలేయండి, మీరు కానీ ఇంటర్వ్యూకి వెళ్తే మీరు ఒరిజినల్ తీసుకువెళ్ళాలి. తర్వాత మనం చూసుకుంటే ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో అవి ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు. మ్యాక్సిమం ఇంక్రీజ్ అయితే డిక్రీజ్ అయ్యే ఛాన్సెసే ఉండవు. తర్వాత ఇన్ కేస్ లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లై ఫర్ ది పొజిషన్, ఎక్కువ మంది అప్లై చేసి ఏం చేస్తారంటే సెలెక్షన్ ఎలా చేస్తారంటే మనకు స్క్రీనింగ్ ద్వారా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ పెడతారు. అదే తక్కువ మంది అప్లై చేసినట్టే ప్రతి ఒక్కరికి వీళ్ళు ఛాన్స్ ఇచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మాకు ఇంటర్వ్యూకి ఛాన్స్ ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ సబ్మిటింగ్ ది అప్లికేషన్ అడ్వైస్ టు ది రిక్రూట్మెంట్ బోర్డ్. తర్వాత మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఏమైనా ఫ్యూదర్గా అప్డేట్స్ చేయాలంటే మీకు ఈమెయిల్ నెంబర్ ద్వారా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫ్రెండ్స్ మనకు చూసుకుంటే లింక్ టు అప్లై చూసుకొని చాలాసార్లు చెప్తున్నా. ఈ లింక్ మీరు టైప్ చేసి ఈ లింక్ కాపీ చేసి మీరు ఏం చేయండి అంటే క్రోమ్లో వెళ్ళి దాన్ని పేస్ట్ చేసేయండి, మీరు అప్లై చేయొచ్చు. చూసుకోండి ఎలా అప్లై చేయాలంటే నేను మీకు వీడియో చేస్తా. చూసుకోండి ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ద్వారా మనము రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ సబ్మిషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్, మనం ఆన్లైన్ అప్లికేషన్ ఏం చేయాలంటే సబ్మిషన్ చేయాలి. తర్వాత ఫిల్లింగ్ ది సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్, వ్యూ ది అప్లికేషన్ డీటెయిల్స్. మనం అప్లికేషన్ డీటెయిల్స్ ఓపెన్ చేస్తే మనము ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేస్తాము. తర్వాత చాలామంది డౌట్ ఏమంటే ఓన్లీ 1 పర్సన్ ఒక పోస్ట్కి అప్లై చేయాలా లేకుంటే 1 పర్సన్ మెనీ పోస్ట్కి అప్లై చేయొచ్చని వీళ్ళ డౌట్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఏ పోస్ట్కైనా అప్లై చేయొచ్చు, బట్ మీరు ఫాము డిఫరెంట్గా ఫిల్అప్ చేయాలి, అంతే డిఫరెన్స్. చూసుకోండి ఫ్రెండ్స్, మీకు ఏమైనా హెల్ప్ లైన్ కావాలంటే ఎగ్జామ్ ఆస్పిరెంట్స్కి ఈ ఈమెయిల్ నెంబర్ ద్వారా లేకుంటే మీకు టైమింగ్స్ ఈ ఏదైతే హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారో ఈ టైమింగ్స్ 9 AM to 1 PM వరకు మీరు వీళ్ళకు అందుబాటులో ఉండొచ్చు. మీకు ఏం డౌట్ ఉన్నా మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. నేను ఈ వీడియోలోనే మీకు అప్లికేషన్ వీడియో చేస్తా. ఎవరైనా ఇంతవరకు లైక్ చేయలేదంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎలా అప్లై చేయాలో చూసుకుందాము. చూసుకోండి, ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నేను మీకు ఫస్ట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు నేను లింక్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు ఈ ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఉందో దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు వాళ్ళ గైడ్లైన్స్ రావడం జరుగుతుంది. గైడ్లైన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే మీకు ప్లీజ్ టిక్ ది చెక్ బాక్స్ అని ఉందో దీనిపైన టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఏదైతే ఇక్కడ రిజిస్టర్ అని కనబడుతుందో రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము రాయండి. రాసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు, నా పేరు ఫర్ ఎగ్జాంపుల్ షేక్ జాహిద్ అలీ కదా, నా ఫస్ట్ నేమ్లో షేక్ రాస్తా, తర్వాత మిడిల్ నేమ్లో జాహిద్ రాస్తా, తర్వాత లాస్ట్ నేమ్లో అలీ రాస్తా. మీరు అలాగ రాయాలి. తర్వాత మీకు సెలెక్ట్ ప్రాజెక్ట్, మీరు ఏ ప్రాజెక్ట్లో సెలెక్ట్ చేయాలంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా ఇక్కడ క్లిక్ చేస్తే మనకు స్ట్రెంథింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేటర్స్ ఉంటుంది, SER, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత సెలెక్ట్ పోస్ట్, మనకి ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటారో ఆ పోస్ట్. చాలా ఇంటర్ వాళ్ళు చూస్తుంటారు కదా, మనకు ఫీల్డ్ అసిస్టెంట్ క్వాలిఫై అయింది. ఫీల్డ్ అసిస్టెంట్ మీద క్లిక్ చేయండి. ఫీల్డ్ అసిస్టెంట్ మీద క్లిక్ చేస్తే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఇక్కడ మీరు పాస్ 10th + 12th ఇన్ సైన్స్ ఇలా క్లిక్ చేయండి. మీకు తర్వాత మీకు ఇంటర్లో ఎన్ని పర్సంటేజ్ ఉందో మార్క్స్ చేయండి. పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు వచ్చిన మార్క్స్, మీకు ఎన్నైతే ఇంటర్లో వచ్చాయో ఆ మార్క్స్ డివైడెడ్ బై 1000 చేయండి. 1000 చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఐ కన్ఫర్మ్ దట్ ఐ ఫిల్ ద ఫాలోయింగ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ రిక్రూట్మెంట్స్ అని ఉందో దీనిపైన టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీరు జెండర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇది ఒకటి మేల్, ఒక జెండర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ రాయండి.
డేట్ ఆఫ్ బర్త్ అయిన తర్వాత మీరు ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా మీరు ఒక ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఒక్కసారికి 2 సార్లు ఈమెయిల్ ఐడి చూసి ఎంటర్ చేయండి. ఎందుకంటే మీకు ఏమైనా ఎగ్జామ్ డేటు లేకుంటే ఇంటర్వ్యూ డేటు అప్డేట్ చేయాలంటే మీకు వయా ఈమెయిల్ ఐడి ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు అప్డేట్ చేస్తారు. తర్వాత మీరు ఏదైతే ఇది హ్యావ్ పర్సన్ డిసేబుల్ క్వాలిఫికేషన్ యాజ్ పర్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని పెట్టండి, నో అంటే నో అని పెట్టి ఇక్కడ ఏదైతే మీకు రిజిస్ట్రేషన్ కనబడుతుందో ఈ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ రావడం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఏదైతే ఇది క్యాప్షన్ కనబడుతుందో ఈ క్యాప్షన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ క్యాప్షన్ని ఎంటర్ చేయండి. QAIG ఎక్కడైతే క్యాపిటల్ లెటర్స్ ఎక్కడైతే స్మాల్ లెటర్స్ ఉన్నాయో సేమ్ హ్యాజ్ ఇట్ ఈస్గా అలాగ ఎంటర్ చేసి ఇక్కడ ఏదైతే ఉందో సైన్ ఇన్ ఉందో దీనిపైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా రావడం జరుగుతుంది. ఇలా వచ్చినప్పుడు మీకు ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. డీటెయిల్స్ కొద్దిగా ఫిల్అప్ చేసి తర్వాత మీరు డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీరు అప్లోడ్ ఇమేజ్ మొత్తం డీటెయిల్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ చేయాలి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేస్తే మీకు ఇలా రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ ఫామ్ ఫోటో మీ ఫోటోని ఇక్కడ మీరు స్క్రీనింగ్ చేయాలి. అది మరి 10 KB to 200 KB లాగా ఉండేలాగా చూసుకోండి. మీకు మొబైల్లో చేసుకోవాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు మొబైల్లో కేబీస్ రెడ్యూస్ చేయాలంటే మీరు జస్ట్ గూగుల్లో వెళ్ళి రెడ్యూస్ ఇమేజ్ ఇంటూ కేబీస్ అని కొట్టండి. మీకు చాలా వెబ్సైట్లు ఓపెన్ అయితే దాంట్లో మీరు మీ విడ్త్ హైట్ రెజల్యూషన్స్ మరి మీరు చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత అప్లోడ్ సిగ్నేచర్ మీ సిగ్నేచర్ మరి ఇక్కడ అప్లోడ్ చేయాలి. అది మరి 5 KB to 50 KB లాగా ఇమేజ్ సైజ్ ఉండేలాగా చూసుకోండి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మీరు 12th మీద అప్లై చేస్తున్నారు కదా, ఇక్కడ 12th సర్టిఫికేట్ని మీరు మార్క్స్ మెమో మీ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఒకవేళ మీకు ఇక్కడ ఏదైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే సేవ్ ఉందో సేవ్ చేసేసి నెక్స్ట్ మరి ప్రాసెస్ ఏమవుతుందంటే నెక్స్ట్ ప్రాసెస్ మీ అప్లికేషన్ స్టేటస్ వస్తుంది. తర్వాత ఏం చేయాలంటే సింపుల్గా సబ్మిట్ ఫామ్ అని ఉంటుంది, సబ్మిట్ చేసేయండి. చూసుకోండి ఫ్రెండ్స్, చాలా మంచి అవకాశం. అప్లికేషన్ ఫీజు అంటూ ఏమీ లేదు, అప్లికేషన్ ఫీజు లేదు. ఎవరికైనా కానీ SC కానీ ST కానీ OBC కానీ జనరల్ కేటగిరీ ఎవరికైనా అప్లికేషన్ ఫీజు లేదు. దాంతోపాటు మీరు జస్ట్ మీకు నో ఫిజికల్ టెస్ట్, నో ఎగ్జామ్, జస్ట్ మీరు ఒకవేళ కాంపిటీషన్ ఎక్కువ ఉంటే ఇంటర్వ్యూతోనే మీరు ఉద్యోగం సాధించుకోవచ్చు. మీకు శాలరీ ఎంత వస్తుందంటే 38K మీకు శాలరీ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఎవరైనా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు మరి మీకు వీడియో నచ్చలేకపోతే డిస్లైక్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.